వలపుల తిలకారారా నిన్నెతి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వలపుల తిలకారారా నిన్నెతి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా హనుమ జయంతిని పురస్కరించుకొని మన తాడేపల్లిగూడెం దక్షిణముఖంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో మరి ఈరోజు స్వాములు అనేక రోజులుగా దీక్ష చేసి చక్కగా అనంతరం స్వామివారికి మంజసూక్త విధానంగా అప్పాలతో హోమం కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా హనుమత్ జయంతిని పురస్కరించుకొని జరిగేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా ఇప్పుడే జరుగుతుందండి. మరి దీక్షా విరమణ కార్యక్రమం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభం చేసి సంవత్సర కళ్యాణం అత్యంత వైభవంగా కనుల పండుగ ఈ యొక్క కార్యక్రమం, నీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బార్ సేవా కార్యక్రమాలు మరి ఈరోజు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సంవత్సర సమేత భక్తాంజనేయ స్వామి యొక్క ఆలయ సముదాయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పి ఆ కోరికలను కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఎవరు ఏ కోరికలతో అయితే వచ్చి ఇవాళ స్వామివారిని ఆరాధన చేస్తారో, పూజ చేస్తారో, అభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలని కూడా తక్షణమే తీరుస్తాడు స్వామి. చాలా ఆనందప్రదంగా ఉండేటువంటి రోజు ఇవాళ స్వామి ఆయన యొక్క జన్మదినము అంటే పుట్టినరోజు. కాబట్టి ఆ పుట్టినరోజు రోజునే మీరు ఏ వరాలు అడిగితే ఆ వరాలు ఇస్తాడు స్వామి. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపా కటాక్ష అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ దక్షిణముఖ సంవత్సర సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు మే 1 తారీఖు నుంచి హనుమాన్ దీక్షాదారులు మాల ధరించి ఈ రోజు వరకు ఉదయం సాయంత్రం విశేషంగా స్వామివారిని పూజల కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో స్వాములందరూ కలిపి నిన్న వాహన పతాక యాత్ర, హనుమాన్ వాహన పతాక యాత్ర పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే ఈరోజు ఉదయం స్వాములు ఇరుముళ్ళు కట్టుకుని గ్రామ సంచారం చేసి అనంతరం ఈ ఇరుముళ్ళు ఇక్కడే పూర్ణాహుతిలో హోమంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి ఈ మాలాధారణ దీక్షాంబరణ చేస్తారు. అనంతరం 6 గంటలకి శ్రీ సంవత్సర సుందర ఆంజనేయ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా పెళ్ళి అవుతులేదని ఏమన్నా పెండింగ్లో ఉన్న వాళ్ళు ఉంటే ఆ కళ్యాణానికి రండి, మీకు ఆయన ఏంటన్నది మీకు తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదు. అది సంగతి. ఆబాల అంజన్న అడుగులేస్తున్నాడు, ముత్యాల పలుకులు పలుకుతున్నాడు. 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న, 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న. ఆబాల అంజన్న అడుగులేస్తున్నాడు, ముత్యాల పలుకులు పలుకుతూ ఉన్నాడు. 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న, 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న. ఆంజనేయుని తండ్రి కేసరి విద్య బుద్ధులు నేర్పాలని సూర్యుని చెంతకే పంపేను, విద్య నేర్పుతున్నాడమ్మ బాలుడు. జగదేగ వీరుడే అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న, వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు